ఏ ప్రత్యేక పరిస్థితులు ఉన్న సమయంలో మనం ఈ ఆత్మగౌరవ సమ్మేళనాన్ని జరుపుకుంటున్నామో మనందరికీ తెలుసు. కార్యక్రమం జరపడానికి ముందుగా సోదరుడు ఆనంద్ కుమార్ గారిని మనం అందరిగా సంప్రదించాలి. ఎందుకంటే నా సోదరులు మన ఉన్నతాధికారులు పనిచేస్తున్న ఆనంద్ కుమార్ గారు కేంద్ర మంత్రిగా పనిచేసిన మన దగ్గర పనిచేసిన ఒక అధికారి, అప్పటి నుండే పరిచయం ఉన్నది. అయితే కేంద్ర మంత్రివర్గంలో మునియప్ప గారు ఉన్నంత వరకు ఆయన మన మాదిగైన గనుక కర్ణాటక మాదిగ బిడ్డ ఆనందనే దగ్గర పెట్టుకొని దక్షిణ రాష్ట్రాలు ముందు చెప్పేది తర్వాత ఆయన ఉద్యోగ కర్తవ్య నిర్వహణలో భాగంగా వాళ్ళ గుజరాత్లోను ఇప్పుడు అందులో భాగంగా మనం విశాఖపట్నం వచ్చారు. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం సుప్రీంకోర్టులో వచ్చిన తీర్పు అనంతరం సోదరుడు నాకు ఫోన్ చేశాడు. ఢిల్లీలో ఎన్టీవీలో పనిచేస్తున్న సీనియర్ రిపోర్టర్ ప్రసాద్ అనే ఒక సోదరుడు ఉన్నాడు. అతను మన మాదిగ సామాజిక వర్గాలపైన ఉన్నత వర్గాల సంస్కృతి అయినా కొంచెం ఢిల్లీలో మన వార్తలు చూపెట్టే కాడ అక్కడ ఉన్న పార్టీల వ్యక్తుల్ని ఎలక్ట్రానిక్ వ్యక్తుల్ని సమన్వయం చేసి మన సోదరుడు ప్రసాద్ మరి ఆనందన్న మేము ముగ్గురం కలిసి మాట్లాడుకున్నాం కార్యక్రమంకి వెళ్ళాలి అని చెప్పి. అయితే కార్యక్రమం ఎలా ఉండాలి అన్నప్పుడు తేదీచ్చిన తర్వాత విజయోత్సవ సభ పెట్టుకుందామనే ఒక ఆలోచన మనం చేశాం. కానీ విజయోత్సవ సభ అనే పేరుతో కాకుండా ఒక ఉన్నత ఉద్యోగ అధికారి ఈ సమావేశానికి ముందుకొచ్చాడు కనుక మన కులంలో ఉండబడే మేధా వర్గం ఉన్నత ఉద్యోగ వర్గం కూడా ఆ సమావేశానికి వద్దరు దాని ద్వారా జరుగుతున్న విషయాలని చర్చించుకొని భవిష్యత్తులో మనందరం కలిసి ఏం చేయాలనే విషయంలో ఒక నిర్ణయానికి రావడానికి అవకాశం ఉంది కనుక విజయోత్సవం అనే పేరుతో కాకుండా ఒక ఆత్మీయ కలయికగా మనం అందరం కలిసి సమావేశం పెట్టుకుందామని చెప్పి తేలివడం జరిగింది. అనంతరం మనోళ్ళు కూడా చెప్పారు అన్న విజయోత్సవ సమయం పెడతాము అని చెప్పి. కానీ ఎక్కడ కూడా ఈ 50 రోజుల కాలంలో మనందరికీ తెలుసు తీర్పు వచ్చి 50 రోజులు అవుతుంది. ఈ 50 రోజుల కాలంలో ఎక్కడ కూడా మనం విజయోత్సవ సభలను ఎక్కడ మనం పెట్టలేదు, అవసరం లేదని చెప్పారు. ఢిల్లీ నుంచి నేను వచ్చిన రోజు కొంత మనలో ఉత్సాహంగా కొంత ప్రదర్శన హైదరాబాద్లో చేసి ఉండవచ్చు. ఈ రోజు నేను తెనాలి వస్తున్నప్పుడు మనలో ఉత్సాహంతో కొంత ప్రదర్శన చేసి ఉండవచ్చు. కానీ అది విజయోత్సవంలో భాగంగా కాకుండా మనం విషయాలతో చర్చించుకొని మరింత ముందుకెళ్ళడం కోసం జరగాల్సిన కార్యక్రమాన్ని మనం మొన్న ఆగస్టు 13 హైదరాబాద్ వచ్చినప్పుడు కానీ ఇప్పుడు తెనాలి వచ్చినప్పుడు కానీ అదే కార్యక్రమం జరుగుతుంది. ఎందుకు విజయోత్సవానికి మనం వెళ్ళట్లేదు అన్నప్పుడు తీర్పు మనకు అనుకూలంగా వచ్చిన మాట వాస్తవమే. సుదీర్ఘకాలంగా జరుగుతున్న పోరాటం, మన జాతి ఆకాంక్ష సుప్రీంకోర్టు ద్వారా
గౌరవ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో 7 జడ్జిలతో కూడిన ధర్మాసనం 6 జడ్జిల తీర్పుతో, మనకు అనుకూలమైన తీర్పుతో మన జాతి స్వప్నం వర్గీకరణ లక్ష్యం నెరవేరినట్లయింది. మరి నెరవేరిన వెంటనే మనం ఎందుకు విజయోత్సవం వెళ్ళలేదు అనే విషయం కూడా వస్తుంది. కానీ ఆ తీర్పును మనం అమలు చేయించుకున్నప్పుడు, ఆ అమలు జరుగుతున్న సమయంలో ఆ ఫలితాలు మన బిడ్డలు కలిగి ఉన్నప్పుడు, అప్పుడు మనం ఏదైనా కార్యక్రమం పెట్టుకుంటే బాగుంటుంది. ఆ తీర్పును మనం అమలు అనేది మొదటి కార్యక్రమంగా పెట్టుకుందాం. అమలు జరుగుతున్న సందర్భంగా మన బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు వస్తున్న సమయంలో, మన బిడ్డలకు విద్యా అవకాశాలు పెరుగుతున్న సమయంలో సందర్భాన్ని చూసుకొని మనం విజయోత్సవ సభ పెట్టుకుందాం. ఆ విజయోత్సవ సభకు వర్గీకరణ లక్ష్యాన్ని చేయుతనిచ్చిన వాళ్ళు ఎవరు ఏ స్థాయిలో ఉన్నా వాళ్ళందరి సమక్షంలోనే విజయోత్సవాన్ని భవిష్యత్తులో పెట్టుకుందాం. ఆ ఆలోచనతో ఇప్పుడు పెట్టుకోవాల్సిన అవసరం లేదని చెప్పి భావించుకున్నాం. అంటే సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన మాట, వర్గీకరణ అనుకూలం వచ్చిన మాట, మన జాతి గెలిచిన మాట ఎంత వాస్తవమో దాన్ని అమలు చేయించుకోవడం మీద మనం దృష్టి పెట్టాల్సిన అవసరం అనుకున్నది. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, సుప్రీంకోర్టు తీర్పు అనంతరం దక్షిణాది రాష్ట్రాల్లో 4 రాష్ట్రాలు స్వాగతించినాయి. వర్గీకరణ కేసు విషయం పంజాబ్ కూడా కనుక పంజాబ్ కూడా స్వాగతించింది. అయితే పంజాబ్లో వర్గీకరణ అమలు జరుగుతుంది. అంతకుముందు వర్గీకరణ అమలు జరుగుతుంది. సుప్రీంకోర్టు స్టే మీద ఉన్నది. 7 జడ్జిలతో ఉన్న రాజ్యాంగ ధర్మాసనం తీర్పు మీద ఆధారపడి గతంలో స్టే ఉన్నది కనుక ఇప్పుడు స్టే వికెట్ అయినట్టయింది. తీర్పు అక్కడ అమలు జరుగుతుంది. అట్లనే తమిళనాడులో కూడా ఎస్సీ వర్గీకరణ అమలు జరుగుతుంది. ఎస్సీ వర్గీకరణ అంశం సుప్రీంకోర్టులో ఉన్నప్పుడు వాళ్లకు కూడా సుప్రీంకోర్టు స్టే మీద ఉన్నది. ఇప్పుడు స్టే వికెట్ అయినట్టయింది. వర్గీకరణ అనుకూలంగా తీర్పు వచ్చింది కాబట్టి అక్కడ జరుగుతుంది. కానీ మనది 2004లోనే వర్గీకరణ రద్దయింది కనుక ఇప్పుడు తిరిగి 2024లో తీర్పు వర్గీకరణ అనుకూలంగా వచ్చింది కనుక రాష్ట్ర ప్రభుత్వాలకి అధికారం లేదని చెప్పి ఆనాడు వచ్చిన తీర్పు తప్పుపట్టి ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకే ఉన్నదని చెప్పి స్పష్టమైన తీర్పు రావడంతో ఇప్పుడు వర్గీకరణ చట్టాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అమలు చేయించుకున్న మనం ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో అమలు చేయించుకోవడానికి మన ప్రయత్నాన్ని మనం వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రి ఉన్నాడు. ఆయన ఒక బీసీ ఎస్సీ వర్గీకరణను స్వాగతించారు. అమలు కోసం ఇంకొక అడుగు ముందుకు వెళ్ళలేదు కానీ అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం వర్గీకరణ స్వాగతించింది. అట్లనే తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తామని చెప్పి సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించడమే కాకుండా అందరికంటే ముందు దేశంలో వర్గీకరణ అమలు చేసే మొదటి రాష్ట్రంగా మేమే ఉంటామని చెప్పి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సోదరులు రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేశారు. ఆ ప్రకటనను కొంత ముందుకు తీసుకెళ్లే దిశగా జరుగుతున్న ప్రయత్నంలో మొన్ననే ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ మొదటి సమావేశం ఈ మధ్య కాలంలో కొంత సమయం జరిగింది. నేను మన దగ్గర కూర్చున్న సమయంలో నేను మన సామాజిక వర్గం సంబంధించిన మన కులతుడైన దామోదర రాజసింహ గారిని, మంత్రి దామోదర రాజసింహ గారిని కలిసి మీ దగ్గరికి వచ్చాను. బహుశా సోమవారం నాడు కానీ మంగళబుధవారంలో మరొకసారి ఆ కమిటీ కూర్చొని వర్గీకరణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడానికి తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏందనే విషయం మరొకసారి కూలంకషంగా చర్చించి ఇప్పటికే వర్గీకరణ జరుగుతున్న పంజాబ్ రాష్ట్రానికి వెళ్ళి రావాలని, తమిళనాడుకి వెళ్ళి రావాలని వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. హర్యానా కూడా వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నారు. హర్యానాలో ఎస్సీ వర్గీకరణ విద్యారంగంలో జరుగుతుంది. ఉద్యోగ రంగంలో అమలు చేయడానికి మేము ముందుకొస్తామని చెప్పి మొన్ననే కేబినెట్ తీర్మానం బీజేపీ ప్రభుత్వం చేసింది. కానీ ఎన్నికల కోడ్ రావడం వల్ల
అది కొంత ముందుకు వెళ్ళలేకుండా పోయింది. ఆంధ్రప్రదేశ్లో గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ అతనే చేశాడు. మరి అమలు చేసిన కాలంలో మన జాతి బిడ్డలకు 22,000 ఉద్యోగాలకు పైగా వచ్చినాయి. వేలాది ఉన్నత విద్యా అవకాశాలు కూడా మన బిడ్డలకు దక్కినాయి. నిజంగా ఆ కాలంలో 2000 నుంచి 2004 వరకు జరిగిన కాలమే మనకు ఒక స్వర్ణయుగం లాంటిది. జాతికి 50 ఏళ్లలో రాని అవకాశాలు గతంలో 50 ఏళ్లలో రాని అవకాశాలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 4 సంవత్సరాల్లోనే మనకు దక్కిన విషయం మనందరికీ తెలుసు. అయితే ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నంత వరకు వర్గీకరణ అమలు జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే సుప్రీంకోర్టు సాంకేతిక కారణాలతో రాష్ట్రాలకు అధికారం లేదనే పేరుతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పరిపాలిస్తున్న రోజుల్లో, కేంద్రంలో కాంగ్రెస్ పరిపాలిస్తున్న రోజుల్లో సాంకేతిక కారణాలు సాకు చూపెట్టి వర్గీకరణ చేయడం జరిగింది. తిరిగి మనం 2024లో మళ్ళీ ఉన్నాం. ఈ 2024లో మళ్ళీ వర్గీకరణ కోసం సుప్రీంకోర్టు తీర్పు వచ్చే సమయానికి కేంద్రంలో గౌరవ పెద్దలు బీజేపీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే షెడ్యూల్ కులాల వర్గీకరణ అమలు జరిగిన కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వం ఉన్నది, మిత్రపక్షం బీజేపీ. కేంద్రంలో కూడా వాజ్పేయి ప్రభుత్వం ఉన్నది, మిత్రపక్షం టీడీపీ. ఆనాడు టీడీపీ బీజేపీ కూటమి ఉన్నప్పుడే ఇక్కడ మనకు వర్గీకరణ అమలు జరిగింది, అక్కడ మనకు సానుకూలమైన పరిస్థితి ఏర్పడ్డాయి. తర్వాత ఇప్పుడు మళ్ళీ వర్గీకరణకు సానుకూలమైన పరిస్థితి ఏర్పడ్డ ఈ రోజుల్లో కూడా టీడీపీ బీజేపీ అలయన్సే ఇక్కడ ఉన్నది. కేంద్రంలో కూడా మళ్ళీ టీడీపీ బీజేపీ అలయన్సే మనకు అక్కడ కనిపిస్తుంది. అంటే సానుకూలమైన వాతావరణం. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కట్టుబడి ఉన్నామని, ఖచ్చితంగా వర్గీకరణ చేసే బాధ్యత నేనే తీసుకుంటామని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందే ప్రతి బహిరంగ సభలో ప్రకటన చేశారు. వాస్తవానికి మన ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాలో మన మాల సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు ఎక్కువ జిల్లాల్లో ఉన్నాయి. జనాభాలు తూర్పుగోదావరి జిల్లా లాంటి చోట్ల అక్కడక్కడ కొన్ని జిల్లాలు ఎక్కువ మంది కనిపిస్తుంటారు. ఆ జిల్లాలో ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా వర్గీకరణ చేద్దామని చెప్పిండు అతను. ఎన్నికల ముందే చెప్పాడు. అంటే ఎన్నికలకు ముందే అంత ధైర్యంగా చెప్పడం అంటే అర్థమైంది, ఎవరు ఓట్లు వేసినా ఏకమైనా నేను మాత్రం మాదిగల పక్షాన్ని ఉంటానని ఆనాడే చెప్పింది. అది ఎన్నికల తర్వాత మాట్లాడడం కాదు కదా. సహజంగా ఆంధ్రప్రదేశ్లో అంటే మాలలు ఎక్కున్నారని, మాదిగలు తక్కున్నారని ఒక ప్రచారం ఉంటే బయట వాళ్ళు ఎక్కువ చేశారు. కానీ వాళ్ళకు మనకు తేడా స్వల్పం మాత్రమే. కానీ మీరు ఎక్కున్నామని చెప్పుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్న ఈ రాష్ట్రంలో ఎన్నికలకు ముందే మేనిఫెస్టో పెట్టడమే కాకుండా ఎన్నికల ముందే వర్గీకరణ చేద్దామని ప్రతి బహిరంగ చెప్పుకుంటూ వచ్చేసారు. మనందరం కలిసి చూశాం. అంటే వర్గీకరణ వ్యతిరేక శక్తులు ఏమనుకున్నా పర్లేదు, వాళ్ళు ఏమనుకున్నా పర్లేదు, నేను న్యాయం వైపు ఉంటా, సామాజిక న్యాయం వైపు ఉంటా, మానవుల వైపు ఉంటా అని చెప్పి ఆయన గీత తీసుకున్నట్టుగా నేను మాట్లాడిన విషయం మనందరికీ తెలుసు. ఎన్నికల అనంతరం ఫలితాలు వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు తీర్పు రాకముందే, ఎన్నికలు వచ్చిన తర్వాత ఫలితాలు వచ్చినాక గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసినాక ఇంకా సుప్రీంకోర్టు తీర్పు రాకముందే ఆయన మొట్టమొదటి పర్యటన కుప్పంలో చేసినప్పుడు ఆయన సొంత నియోజకవర్గమైన కుప్పం అసెంబ్లీ నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు ఆ బహిరంగ సభలో కూడా ఎస్సీ వర్గీకరణ ఖచ్చితంగా నేను కట్టుబడి ఉన్నా, త్వరలో నేను చేస్తానని ఆయన మాట్లాడడం జరిగింది. అప్పటికి మీరు తీర్పు రాలేదు. అంతేకాకుండా ఆయన చాలా బహిరంగ సభలో మాట్లాడుతూ టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి 3 పార్టీల కూటమి కావచ్చు, కానీ ఈ 3 పార్టీలకు సమానంగా ఎంఆర్ఎస్ కూడా బాగా కష్టపడుతుంది.
అంటే ఎన్నికలకు ముందు చెప్పాడు, సుప్రీంకోర్టు తీర్పు రాకముందు మాట్లాడాడు, గెలిచినాక సుప్రీంకోర్టు తీర్పు వచ్చినాక ఆ తీర్పును స్వాగతించడమే కాకుండా నేను 30 ఏళ్ల క్రితమే ఎస్సీ వర్గీకరణ చేశాను, ఆ చట్టమే ఇవాళ మన వర్గీకరణ సమర్థించింది సుప్రీంకోర్టు అని చెప్పి ఆయన చేసిన చట్టాన్ని మనం పునరుద్ధరించమని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. బహుశా ఈ మధ్యకాలంలో ఒకసారి నేను మన ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సురేష్, అదే సభ్యులు ఆంధ్రప్రదేశ్ ఎంఎస్పీ అధ్యక్షుడు మన తమ్ముడు విశ్వనాథ్ నాయకత్వంలో ఒకసారి కలిసి ఆయన అభినందించినప్పుడు కూడా అతి త్వరలో కలుసుకుందామని చెప్పడం జరిగింది, వర్గీకరణ చర్చించుకొని ముందుకెళ్ళడానికి మా ముగ్గురు. అదే సమయంలో ఒకసారి హైదరాబాద్లో ఆయన ఉన్నప్పుడు నాకు ఫోన్ చేశాడు, కృష్ణ నేను హైదరాబాద్కి వచ్చాను ఒకసారి కలిసిపోదామని చెప్పి. సరే కలుస్తున్నాడని చెప్పి నేను సాల్వ కప్పడానికి ఓకే ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తే ఆయన నాకు సాల్వ కప్పి నాకు ఓకే ఇచ్చి నేను వర్గీకరణ చేసిన మాట నిజమే కానీ 30 ఏళ్ళ ఉద్యమాన్ని కాపాడింది నిలబెట్టింది నువ్వే కనుక ఆ అభినందనలు నీకే చెప్పాలని కోరుకోవడం జరిగింది. ఆ రోజు ఒక 25-30 నిమిషాలు అర్ధగంట సమయం ఇద్దరం కలిసి కొన్ని విషయాలను చర్చించడం జరిగింది. అప్పటికి తీర్పు వచ్చేసి బహుశా త్వరలోని మనం కలుసుకుందాం. అంతకుముందు ఎంఆర్పిఎస్ డెలిగేషన్తో ఒక 100 మందితో చర్చించాడు, ఒక 12 మంది అతి ముఖ్య నాయకులతో ఒక గంట సేపు కూర్చొని చర్చించాడు. అట్లనే నేను హైదరాబాద్లో ఉన్నది మళ్ళీ మా 100 మంది డెలిగేషన్ ముందు ఒకసారి ఒక గంట సమయం కూర్చుందాం సార్, మీరు మాకు టైం ఇవ్వండి, ఎట్లా ముందడుగు వేయాలో మనం చర్చించుకుందాం అన్నప్పుడు ఖచ్చితంగా కృష్ణ మనం కూర్చుందాం, నేను కూర్చోవడానికి టైం ఇస్తానన్న తర్వాత ఒక వారం 10 రోజుల్లోనే భారీ తుఫాన్ రావడంలో ఇటు విజయవాడ మొత్తం అమరావతి కాకుండా చాలా ప్రాంతాలు అతలాకుతలమై చాలా నష్టాన్ని కలిగిస్తున్న సందర్భం. ఆయన కూడా 10-15 రోజులు ఏ పని పెట్టుకోకుండా అదే పని మీద ఉన్న విషయం అందరికీ తెలిసిన విషయం. అట్లాంటి ఒక జటిలమైన సమస్య ఎదుర్కొంటున్న సమయంలో మనం వచ్చి మనం గుర్తు చేయడం భావ్యం కాదని చెప్పి ఆ కార్యక్రమాన్ని మనం ఆపుకున్నాం. కానీ రేపు నేను ఇక్కడనే ఉంటాను, అతి ముఖ్యమైన మన వాళ్ళతో మాట్లాడతాం. ఇప్పటికే మన ఎమ్మెల్యేలు ప్రతిరోజు నాకు టచ్లో ఉన్నారు, మన ఎంపీ కృష్ణప్రసాద్ గారు టచ్లో ఉన్నారు, 1-2 సందర్భాల్లో మనం కలుసుకోవడం కూడా జరిగింది. మళ్ళీ రేపు ఎల్లుండి నేను ఇటు అందుబాటులో ఉంటాను కనుక ముందు మన కులస్తులైన మన ఎమ్మెల్యేతో మాట్లాడి, మన సోదరుడు మన ఎంపీ గారితో మాట్లాడి, టీడీపీలో ఉన్నటువంటి అతి ముఖ్యమైన కొంతమంది ఒకరిద్దరితో మాట్లాడి అతి త్వరలో చంద్రబాబు నాయుడు గారు టైం తీసుకొని ఒక గంట సమయం మన సమావేశానికి వచ్చినట్టు చేస్తే ఆ కొత్త కార్యక్రమం ఎట్లా ముందుకు వెళ్ళాలో ఆలోచించుకోవడానికి మనకు అవకాశం. ఈ నేపథ్యంలో ఇక్కడ మనకేమి వర్గీకరణ అమలు జరగదు అనే డౌట్ మనకేం లేదు ఇక్కడ. ఎందుకంటే ఆయన బహిరంగంగా ఎన్నికల ముందు 10 మీటింగ్లు మాట్లాడగలిగాడు, సుప్రీంకోర్టు తీర్పు రాకముందు కుటుంబంతో సహా చాలా సమావేశాలు మాట్లాడాడు, సుప్రీంకోర్టు తీర్పు అనంతరం కూడా మాట్లాడాడు, మనం పోయినప్పుడు మాట్లాడాడు. అనివార్యంగా ఒక 10 రోజుల కార్యక్రమం అర్థం రావడం వల్ల కొంత ఇబ్బంది అయినా దాన్ని ముందుకు నడిపించే దిశగా అతిత్వంలో మన కార్యక్రమం చేసుకుని ముందుకు సాగుదాం, ఒక అంశంగా మనం ముందుకు తీసుకెళ్తాం. కానీ మనం అనుకున్నంత ఈజీగా తెలంగాణలోను కర్ణాటకలోను కొంత వర్గీకరణ అమలు జరగడానికి కొంత అవకాశాలు తక్కువ ఉంటాయి. మనం అనుకున్నంత ఈజీగా లేదు ఆడ. ఇక్కడ మనం ఆయనే ఫైనల్ నిర్ణయం తీసుకుంటాడు కనుక ఆయన మీద వేరే వాళ్ళు బాసులు కాదు కనుక, ఒకవేళ ఎన్డీఏ ఉంటే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కనుక ఆయన 100% 1000% మనకు అనుకూలంగా ఉన్నాడు కనుక ఇక్కడ మనకు ప్రాబ్లం ఉంటుందని నేను అనుకోను. కానీ తెలంగాణలో మనకు ప్రాబ్లం ఉన్నది, కర్ణాటకలో కూడా మనకు ప్రాబ్లం ఉన్నది. కారణం ఏంటంటే ఒక్కసారి మనం ఆలోచించుకుంటే, మనం ఒక్కసారి సమీక్ష చేసుకుంటే మనం అర్థం కావాల్సింది ఏంటంటే 2 సందర్భాల్లో సుప్రీంకోర్టుకి వెళ్ళింది మన కేసు. 2 సందర్భాల్లో సుప్రీంకోర్టుకి వెళ్ళింది మన కేసు. 2004లో సుప్రీంకోర్టుకి వెళ్ళింది,
2024లో సుప్రీంకోర్టుకి వెళ్ళింది. 2004లో సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ చెల్లదని చెప్పింది. 2024లో సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చెల్లదని చెప్పింది. తేడా ఏందో మనం అర్థం చేసుకుంటే ఆనాడు దేశాన్ని పరిపాలిస్తున్నది యూపీఏ గవర్నమెంట్, కాంగ్రెస్. ఏ పార్టీలో మానవాధిపత్యం ఉంటుందో మనకు తెలుసు, ఏ పార్టీలో వర్గీకరణ జరగకుండా ఉంటుందో మనకు తెలుసు. ఉదాహరణకు షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో కృష్ణా వర్గీకరణకు అనుకూలంగా ఉన్నా అని చెప్పి స్వర్గీయ రాజశేఖర గారు మనకు అనుకూలంగా చాలా నిర్ణయాలు తీసుకున్నాడు. కానీ ఆయన నిర్ణయాన్ని కూడా అమలు జరగకుండా అడ్డుకునే శక్తివంతంగా ఆనాడు వనవాక లక్ష్మి, జేడి శ్రీలం, వనవాక లక్ష్మితో పాటు చింతామోహన్, హర్ష కుమార్, కొప్పుల రాజు, వీళ్ళందరూ స్వర్గీయ రాజశేఖర గారు మనకు అనుకూలమే అయినా ఆయన మాట కూడా చెల్లకుండా కేంద్ర కాంగ్రెస్ కట్టడి చేసుకొని వాళ్ళు ఆపగలిగింది. అంటే వర్గీకరణ జరగకుండా ఆపగలిగిండ్రు. అదే సమయంలో సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ వేయకుండా ఆపగలిగింది. ఈ విషయం మనం మర్చిపోదని సార్ అనుకుంటున్నాం. ఎస్సీ వర్గీకరణ రాజకీయంగా ముందుకెళ్లకుండా ఆపగలిగిండ్రు. సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ విచారణ జరిగే సమయానికి కేంద్రానికి నోటీసులు వెళ్తాయా వెళ్ళవా? మరి కేంద్రం ఏం చేసిందంటే కేంద్రం ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇవ్వలేదు. ఎవరి ఒత్తిడి వల్ల ఇవ్వలేదు? మానవ ఒత్తిడి వల్ల ఇవ్వలేదు. ఈ విషయం మీరు మర్చిపోవాలి. మరి ఇప్పుడు సుప్రీంకోర్టులో మన 2024లో విచారణ జరిగింది అనుకుందాం. సుప్రీంకోర్టులో 2024లో విచారణ జరిగింది అనుకుందాం. మరి ఇప్పుడు కేంద్రానికి నోటీసులు వెళ్ళినాయా లేదా? మరి కేంద్రం ఏం చేసింది? సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ఇచ్చేసింది. ఎస్సీ వర్గీకరణకు కేంద్రం సానుకూలమని చెప్పి అఫిడవిట్ ఇచ్చేసింది. ఆనాడు ఇవ్వకపోవడానికి కారణం కాంగ్రెస్ లో మానవ ఒత్తిడి, మానవ పలుకుబడి. మనం ఓడిపోయాం. ఇప్పుడు ఇవ్వడానికి కారణం గౌరవ నరేంద్ర మోడీ గారు మన వేదిక మీదకి వచ్చి వర్గీకరణ అనుకూలంగా మాట్లాడి సుప్రీంకోర్టులో విచారణ త్వరగా జరిగేటట్టు చేద్దాం, సుప్రీంకోర్టు కూడా కేంద్రం వర్గీకరణ అనుకూలంగా సహకరిస్తుందని చెప్పి బహిరంగ మన వేదిక అనుకూలంగా ప్రక్రియ ముందుకు సాగింది. ఇవాళ మనం గెలిచాం. ఆనాడు ఓడిపోవడానికి కాంగ్రెసే కారణం అవుతే కాంగ్రెస్ లో మానవ పలుకుబడి ఎక్కువ. ఈనాడు మనకు తీర్పు అనుకూలంగా రావడానికి కేంద్రం అఫిడవిట్ ఇవ్వడం కూడా ప్రధాన కారణం. అఫిడవిట్ ఇవ్వడానికి కొంత ముందు తీసుకున్న నిర్ణయం గౌరవ నరేంద్ర మోడీ గారు మన సభకు రావడం, మన బాధలు, మన కష్టాలు వినడం, అందుకు అనుకూలంగా ఆయన ప్రక్రియను ముందుకు నడిపించడం, ఇది మనం చూసాం. ఇప్పుడు మనం ఆలోచించాం. ఇప్పుడు అదే కాంగ్రెస్ లో జాతీయ స్థాయి పార్టీకి అధ్యక్షుడు ఎవరంటే మన మల్లికార్జున ఖర్గే. మనలాంటి వాళ్ళు పుట్టక ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి పనిచేసిన దామోదర సంజయ్ గారు మన మాన సోదరుడు, దేశానికి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు కూడా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నాలాంటి వాళ్ళు పుట్టక ముందే కాంగ్రెస్ పార్టీకి జాతీయ మన దామోదర సంజయ్ అయ్యాడు. ఇప్పుడు వర్గీకరణ ప్రక్రియ అతి కీలకమైన దశలో ఉన్న సమయంలో కర్ణాటక నుంచి మల్లికార్జున ఖర్గే కూడా మాలకులతో మళ్ళీ జాతీయ అధ్యక్షుడే. మీ దృష్టికి తీసుకోకుండా సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన క్షణానికి నేను బయటకు వచ్చి మాట్లాడుతున్న సమయంలోనే సోదరులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో మాట్లాడారు. ఆయన ఎంఆర్పీఎస్ ఉద్యమంలో పాల్గొన్నాడు, మీటింగ్ లో పాల్గొన్నాడు, ధర్నాలో పాల్గొన్నాడు, భారీ బహిరంగ సభలో పాల్గొన్నాడు. ఉద్యమానికి అప్పుడప్పుడు సహాయ సహకారం అందించిన వ్యక్తి కాబట్టి ఆయన మన పక్షాన ఉంటాడు. అందుకు అనుగుణంగా ప్రకటన చేసాడు. ఏమని చేసాడు? ఈ దేశంలో అందరికంటే ముందు నేనే వర్గీకరణ అమలు చేస్తాను ప్రకటన చేశాడు. అసెంబ్లీలో చేశాడు. కానీ అసెంబ్లీలో ఆ ప్రకటన చేసినాక జాతంతా సంతోషంగా ఉన్నది. కానీ 3 రోజులకే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడి హోదాలో మల్లికార్జున ఖర్గే డైరెక్ట్ పిక్చర్లో రాకుండా కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా మారుతున్న వేణుగోపాల్ గౌడ్తో స్టేట్మెంట్ ఇప్పించింది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో
ఎవరు కాంగ్రెస్ పార్టీ అధిష్టాన నిర్ణయానికి సంబంధం లేకుండా ముందడుగు వేయొద్దు, అది ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి కూడా వర్తిస్తుంది ఈ మాట అని చెప్పేసి. అంటే ఎస్సీ వర్గీకరణ ముందు అమలు చేస్తామన్నది ఎవరు? రేవంత్ రెడ్డి గారు. అందరికంటే ముందు అమలు చేస్తామన్నది ఎవరు? అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు వ్యక్తిగతంగా మనకు వ్యతిరేకమా? అనుకూలం అనడానికి 10 సాక్ష్యాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగా ప్రకటన చేశాడు. కానీ ప్రకటన కార్యరూపం దాల్చడానికి కంటే ముందే అక్కడి నుంచి ప్రకటన వచ్చేసింది. ఎస్సీ వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ జాతీయ కమిటీ నిర్ణయం తీసుకోకుండా ఎలాంటి అడుగు ముందుకేయద్దు, ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి కొరకు కూడా వర్తిస్తుందని చెప్పేశాడు. అంటే ముందుకెళ్తున్న వారికి కాళ్ళు కట్టేసినట్టేగా. అసెంబ్లీలో ఏ గట్టిగానైతే మాట్లాడిందో మళ్ళీ అదే రేవంత్ రెడ్డి గారు అదే మాట్లాడగలుగుతాడా? నోరు కట్టేశాడు. కాలు చేతులు కట్టేసిండ్రు, నోరు కట్టేశాడు. మంత్రివర్గంలో కంపేస్తారన్నాడు. ఆ మంత్రివర్గ కమిటీలో 5 ఉన్నారు మంత్రులు. కానీ మంత్రి కాని మల్లు రవి కూడా ఉన్నాడు కదా. ఏంటి ఆయన మంత్రి కాదు కదా, మల్లు రవి మాలే కదా. వాళ్ళ తమ్ముడిగా డిప్యూటీ సీఎం మల్లుపట్టి విక్రమార్క. అంతకు ముందే పోయి మల్లుపట్టి విక్రమార్క పోయి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఒక్కడే కలిసి వచ్చింది కదా. అంతకుముందు మల్లురాయి పేరు లేదు కదా, కానీ మల్లురాయి పేరు మళ్ళీ తెలుసుకున్నారు కదా. అంటే కమిటీలోనే అడ్డంకులు కల్పించిన వాళ్ళు పెట్టినట్టే కదా. వర్గీకరణ అసలే జరగకుండా పోతుందా? వర్గీకరణ జరగకుండా పోయే రోజు కాంగ్రెస్ పార్టీ కూడా అడ్రస్ లో కూడా పోతుంది. అక్కడ అదే విషయం. కానీ స్పీడ్ను తగ్గించాలని ప్రయత్నం చేస్తున్నా లేదా? వర్గీకరణ ప్రక్రియ స్పీడ్గా ముందుకెళ్లకుండా అడ్డంకులు కల్పిస్తున్నా లేదా? మనకు అనిపిస్తున్నది కదా. అంటే రాష్ట్ర ప్రభుత్వం వివిధ డిపార్ట్మెంట్లు నోటిఫికేషన్లు ఇచ్చేసి ఇంకా మెడికల్ కౌన్సిలింగ్ జరగడానికి రంగం సిద్ధమవుతుంది. అంటే వాళ్ళ దృష్టి ఏంటిది? డిసెంబర్ లోపే వేలాది ఉద్యోగాలు 1 లక్ష ఉద్యోగాలు భర్తీ చేయాలని గవర్నమెంట్ సిద్ధమవుతుంది. అంటే డిసెంబర్ లోపు నవంబర్ లోపు వర్గీకరణ కానీ అమలు జరగకపోతే ఉమ్మడి రిజర్వేషన్ విధానం ద్వారా అవకాశాలను కొల్లగొట్టవచ్చని వాళ్ళ ఆలోచన. ఈ విద్యా సంవత్సరాన్ని ఎట్టి పరిస్థితిలో వర్గీకరణ జరగకుండా చూద్దామని చెప్పి వాళ్ళ ఆలోచన. అందుకు అనుగుణంగానే స్పీడ్గా ముందుకెళ్ళొద్దని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. కమిటీ త్వరితగతిన ముందుకెళ్లకుండా పోవడానికి మాలో అక్కడ పెట్టడం కూడా జరిగింది. అంటే కొన్ని అడ్డంకులు అక్కడ ఉన్నాయి. దాన్ని అధిగమించే దిశగా మన ప్రయత్నం మనం వెళ్ళాలి. ఇక్కడ మన ప్రయత్నాలు అతి త్వరలో మనం ముమ్మరం చేస్తాం. ముఖ్యంగా మన ఎమ్మెల్యేలతో మనం మాట్లాడడం, పెద్దలతో మాట్లాడడం, చంద్రబాబు నాయుడు గారు టైం తీసుకోవడం, మన మీటింగ్ అయినా రప్పించడం, ఇవి అతి త్వరలో జరుగుతుంది. మనం ఇక్కడ చేసే పని ఇక్కడ జరుగుతుంది. అట్లనే కర్ణాటక ఎవరు రాష్ట్రం? మల్లికార్జున ఖర్గే రాష్ట్రం. ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? బీసీఆర్ సిద్ధరామయ్య. బీసీ సిద్ధరామయ్య ఎస్సీ వర్గీకరణ అనుగుణంగా గట్టిగా మాట్లాడిండు. అందుకు అనుగుణంగా ముందుకెళ్తామని చెప్పిండు. కానీ ఆయన ఒక్కడు కూడా ముందుకెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? అక్కడ ఖర్గే జాతీయ అధ్యక్షుడు స్టాప్ చేశారు. అంటే ఇక్కడ 2 రాష్ట్రాల్లో వర్గీకరణ అమలు జరుగుతుంది, పంజాబ్, తమిళనాడులో. 3వ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ చేసింది తనే కనుక, చేస్తాన్ని పాటించి తనే కనుక, ఆయన అంటగా మనం ఉన్నాం కనుక ప్రక్రియ ముందుకెళ్తుందని చెప్పి మనం ఆశిస్తున్నాం. అందుకు అనుగుణంగా మన కార్యాచరణ మనం తీసుకుంటాం. కానీ తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి. కాంగ్రెస్లోనే పాలన ఆధిపత్యం ఎక్కువ ఉన్నది. అడ్డంకులు కల్పించడానికి ప్రయత్నాలు మొదలైనవి. దాన్ని అధిగమించే దిశగా తీసుకునే నిర్ణయాలు అక్కడ ఉంటాయి. అతి త్వరలో అక్కడ ఎంఆర్పిఎస్ అనుబంధ విభాగాల రాష్ట్ర కమిటీ సమావేశం అక్కడ జరుగుతుంది. భవిష్యత్ కార్యాచరణ దృష్టి పెడతాం. ఆలస్యం చేయాలనే వాళ్ళు వాళ్ళ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. శాస్త్రంగా అడ్డుకోలేరు వాళ్ళు. కానీ ఎంత ఆలస్యం చేస్తే ఆయన అవకాశాలు కొల్లగొట్టవచ్చు అని చెప్పి దాన్ని త్వరగా అమలు చేయించుకోవడం కోసం అక్కడ మనం ముందడుగేయాలి. ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ సమావేశం, ఎంఆర్పిఎస్ అనుబంధ విభాగాల రాష్ట్ర కమిటీ సమావేశం అతి త్వరలో వారం 10 రోజుల లోపు ఇక్కడ జరుగుతుంది. ఈ లోపే మన ఎమ్మెల్యేలతో, ఎంపీతో మాట్లాడి, ముఖ్యులతో మాట్లాడి చంద్రబాబు నాయుడు గారి టైం కూడా తీసుకోవడం జరుగుతుంది.
వీలైతే ఆ రాష్ట్ర కమిటీ సమావేశానికి ముఖ్యమంత్రి రప్పించే కార్యక్రమం కూడా జరుగుతుంది. అక్కడి నుంచి మన ప్రక్రియ ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. ఇది అందువల్ల మీ అన్నగా చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీలో వర్గీకరణ వ్యతిరేక శక్తులు ఎట్లయితున్నారో ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం కూడా మనకు సహకరించదు. ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షమైన జగన్మోహన్ రెడ్డి గారు మనకు సహకరించడు. అందుకు మనకు సాక్ష్యాలు కనిపిస్తూనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఉండబడి అన్ని పార్టీలు వర్గీకరణ సపోర్ట్ చేసినాయి. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించినాయి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఉండబడి అన్ని పార్టీలు వర్గీకరణ స్వాగతించినాయి. ఎక్సెప్ట్ కాంగ్రెస్, వైఎస్సీపీ, మన జగన్మోహన్ రెడ్డి గారు తప్ప.